సో జంతర్ మంతర్ విజయం తర్వాత సీజేపీ అయితే మళ్ళీ తన ప్లాన్ అయితే ఏం అనౌన్స్ చేయలేదు. కాకపోతే ఈరోజు ఒక జంతర్ మంతర్ అంటే జంతర్ మంతర్ 2.0 వస్తుందని చెప్పేసి అభిజిత్ దీప్కే సీజేపీ పార్టీ ఫౌండర్ అభిజిత్ దీప్కే ఒక అనౌన్స్మెంట్ అయితే చేయడం జరిగింది. ఆయన చెప్పిన ప్రకారం జంతర్ మంతర్ 2.0 రాబోతుంది. సో ఈసారి మేము ఏకంగా దేశం మొత్తం వ్యాపించే విధంగా ఒక ప్లాన్ అయితే చేశామని చెప్తున్నారు. ముఖ్యంగా సర్పంచ్ ఛాలెంజ్ అనే ఒక ఛాలెంజ్ తీసుకోవడం జరిగింది. పబ్లిక్ క్యా బోల్తీ తు అనేసి ఒక నినాదం తీసుకోవడం జరిగింది. తర్వాత స్కూల్తో టీకరో అని ఒక నినాదం. అంటే ముఖ్యంగా ఆయన చెప్పిన దాని ప్రకారం ఒక కాన్సెప్ట్ ఏంటంటే అంటే డిఫరెంట్ గ్రామాలలోకి వెళ్ళి అంటే మన గ్రామాల్లో ఉన్న స్కూళ్ళు చాలా దారుణంగా ఉన్నాయి. మనం పార్లమెంట్లు చేంజ్ చేసుకున్నాము, తర్వాత అసెంబ్లీలు చేంజ్ చేసుకున్నాము, కానీ చదువుకునే పిల్లల భవిష్యత్తును మార్చే చదువుని గురించి మాత్రం పట్టించుకోలేదు. స్కూల్స్ మాత్రం చాలా సంవత్సరాల నుంచి అలాగే ఉన్నాయి. సో వాటిని మనం చేంజ్ చేసుకోవాలని చెప్పేసి ఒక కాన్సెప్ట్ పెట్టుకోవడం జరిగింది. ప్రతి గ్రామాల్లోకి వెళ్ళి ఆ సర్పంచ్కి ఒక లెటర్ ఇస్తారు. ఆ లెటర్ ఏంటంటే స్కూల్ ఏ విధంగా ఉంది, స్కూల్ గురించి చెప్పండి, స్కూల్కి మీకు కావాల్సినవి ఏంటంటే ఆ విధంగా వాళ్ళు స్కూల్ని బాగు చేయడానికి ఏమేం చేయగలుగుతారో అన్నీ అంటే అన్నీ దేశంలో ఉన్న అన్ని ప్రాంతాలకు అన్ని గ్రామాలకు వెళ్ళి ఆ స్కూల్స్ ఏ విధంగా ఉన్నాయి, ఆ స్కూల్స్ బాగుపడాలంటే ఏం చేయాలి, స్కూల్ యొక్క స్టేటస్ ఏంది, ఈ విధంగా అన్ని గ్రామాలకు టచ్ చేయడం అయితే వాళ్ళ మెయిన్ నినాదంగా చెప్తున్నారు. ఆగస్టు 15 ఇండిపెండెన్స్ డే సందర్భంగా ఈ అనౌన్స్మెంట్ అయితే చేస్తారు. సర్పంచ్ ఛాలెంజ్ అని ఒక ఛాలెంజ్ని తీసుకురావడం జరిగింది. దీనే అంటే మీడియా పరంగా జంతర్ మంతర్ 2.0గా చెప్తున్నారు. సో అంటే అభిజిత్ దీప్కే అంటే జంతర్ మంతర్ విజయం తర్వాత అంటే జంతర్ మంతర్ అంటే ధర్మేంద్ర ప్రధాన్ రిజైన్ చేసిన తర్వాత కార్యాచరణ అయితే ఏం ప్రకటించలేదు. కేసులని ఆ తర్వాత కార్యాచరణని అంటే డిఫరెంట్ అంటే ఇష్యూస్తోని ఆ విధంగా వాళ్ళు వెనుకపోయారు. ఇంకా వాళ్ళు చేయాల్సింది ఏం లేదు, దీంతో సీజేపీ పని అయిపోయిందని కూడా చాలామంది చెప్పడం జరిగింది. సో ఇప్పుడు చేసిన అనౌన్స్మెంట్ అయితే దేశాన్ని కదిలించే అనౌన్స్మెంట్ అని చెప్పొచ్చు. ముఖ్యంగా అంటే ఆయన చెప్పే దాని ప్రకారం సర్పంచ్ ఛాలెంజ్, స్కూల్స్తో టిక్కరో క్యా బోల్తీ పబ్లిక్ తో అనే నినాదాలు ఏవైతున్నాయో అవి కంప్లీట్ జనాలకు ఇంజెక్ట్ చేయాలని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది. ముఖ్యంగా వీళ్ళకు అభిజిత్ దీప్కి ఏంటంటే ఆమ్ ఆద్మీ పార్టీలో సోషల్ మీడియా వింగ్లో యాక్టివ్ పర్సన్. సో తనకు అంటే ఏ విధమైన ఇష్యూస్ టేక్ ఓవర్ చేయాలి, ఏ విధంగా జనాల్లోకి వెళ్ళాలి, సోషల్ మీడియాలో ట్రెండ్ అవ్వాలంటే ఏం చేయాలనే అంటే ఆ విషయాలు అయితే బాగా వాళ్ళకు అంటే సౌరభ్ కానీ అభిజిత్ దీప్కే కానీ బాగా వాళ్ళకి ఐడియా ఉంది. సో ఆ విధంగా వాళ్ళు పక్కా ప్లాన్ ప్రకారం అయితే మూవ్ అవ్వడం అయితే మనం అబ్జర్వ్ చేయొచ్చు. సో ఆగస్ట్ 15 రోజు అయితే సర్పంచ్ ఛాలెంజ్ నినాదాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. సో దానిలో భాగంగా ఒక గ్రామాన్ని ఎంచుకొని ఆ గ్రామంలో స్కూల్ ఏ విధంగా ఉంది, గ్రామానికి స్కూల్కి కావాల్సినవి ఏంటి, స్కూల్ అంటే క్లాస్ రూమ్స్ ఎలా ఉన్నాయి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలా ఉంది, టీచర్స్ ఎలా ఉన్నారు, ఈ విధంగా స్కూల్ గురించి మొత్తం ఆరా తీయాలని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. దేశవ్యాప్తంగా ఈ యొక్క క్యాంపెయిన్ని మేము స్టార్ట్ చేస్తామని కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. అటువైపు బీజేపీ గవర్నమెంట్ అంటే ఇలాంటివి చేయడం వల్ల మంచిదే, మేము స్వాగతిస్తున్నాము, అంటే యువతకు ఈ విధంగా మంచి పనులు చేయడం అనేది చాలా మంచిది, ఒకవేళ సమస్యలు ఉంటే దాన్ని తీర్చడానికి ట్రై చేస్తాము, మాకు అంటే ఇలాంటి వాటి కోసం మేము రాజకీయంగా భయపడాల్సిన అవసరం లేదు, మాది ఫండమెంటల్ స్ట్రాంగ్ ఉన్నాం కాబట్టి మేము దేశవ్యాప్తంగా ప్రజలు మాకైతే మద్దతుగా ఉన్నారు, ఇలాంటి క్యాంపెయిన్లు చేయడం యూత్ ఇలాంటి క్యాంపెయిన్లు చేయడం అయితే చాలా మంచిది అని చెప్పేసి బీజేపీకి సంబంధించిన మేధావులు కూడా చెప్పడం జరిగింది. సో ఓవరాల్గా అభిజిత్ దీప్కే ఇది ఒక నినాదం అనేది ఏ విధంగా దారితీస్తుంది అంటే పొలిటికల్గా ఇంకా మైలేజ్ పెంచుకోవడానికి ఈ విధంగా చేస్తున్నారా, లేకపోతే రియల్గానే పబ్లిక్ సేవ చేయాలని చెప్పేసి కూడా వాళ్ళ ఆలోచన అనేది మనం ఖచ్చితంగా వేచి చూడాల్సిందే. సో చాలామంది అంటే ఒకవేళ అంటే రాజకీయ పండితులు కానీ మేధావులు కానీ కొంతమంది పొలిటీషియన్స్ కానీ రియల్గా కూడా వాళ్ళ కాజు ఇంటెన్షన్ మంచిదైతే దేశంలో చాలా మార్పులు వచ్చే అవకాశం ఉందని కూడా చెప్పడం జరుగుతుంది. సో అభిజిత్ దీప్కే, సౌరభ్ ఇలాంటి సీజేపీ పార్టీ ఈ విధంగా దేశవ్యాప్తంగా వ్యాపించింది, దాన్ని అంటే ఇంకా పకడ్బందీగా ప్లాన్డ్గా ఒక స్లోగన్తో వెళ్ళడం జరుగుతుంది. సో నెక్స్ట్ ఏ విధంగా దీన్ని ప్రభుత్వం తీసుకుంటుందనేది కూడా చాలా సోషల్ మీడియాలో అయితే చాలా విషయాలపై చర్చలు అయితే జరుగుతున్నాయి. సో బీజేపీ మాత్రం చాలా స్ట్రాంగ్గా ఉంది, మేము ఇలాంటి వాటిని అయితే స్వాగతిస్తాము, ఒక మంచి కాజ్ కోసం వెళ్తున్నారు కాబట్టి వాళ్ళు అంటే మంచి కాజ్ కోసం వెళ్తున్నారు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళకు సహాయ సహకారాలు ఉంటాయని చెప్తున్నారు. అదేవిధంగా ఒకవేళ వాళ్ళ పొలిటికల్ ఎజెండా ఇదైతే
వాళ్ళకి బ్యాక్ సపోర్ట్ వేరే వాళ్ళు ఉన్నారని తెలిస్తే మాత్రం వాళ్ళని ఏ విధంగా బొద్దింకలను ఏ విధంగా ఎదుర్కోవాలని చెప్పేసి కూడా వాళ్ళు ఘాటుగానే ఆన్సర్ చేయడం జరిగింది. సో ఆగస్టు 15th రోజు అయితే సర్పంచ్ ఛాలెంజ్ కానీ స్కూల్స్తో టీ కరో కానీ తర్వాత పబ్లిక్ క్యా బోల్తే అనే నినాదాలతోనైతే అభిజిత్ దీప్కే సీజేపీ పార్టీ బొద్దింకల పార్టీ అయితే ముందుకెళ్తుంది. ఇది ఏ విధంగా సక్సెస్ అవుతుందని అయితే ఖచ్చితంగా చూడాలి. తర్వాత దీన్ని గవర్నమెంట్ ఏ విధంగా రిసీవ్ చేసుకుంటుంది అంటే సెంట్రల్ గవర్నమెంట్ ఏ విధంగా రిసీవ్ చేసుకుంటుంది, తర్వాత పబ్లిక్ వెళ్ళే గ్రామాలలో పబ్లిక్ ఏ విధంగా రిసీవ్ చేసుకుంటారు అనేది చాలా ఇంపార్టెంట్ అయిన విషయం. అంటే వీళ్ళు వచ్చిన ఇంటెన్షన్ ఏంటనేది పబ్లిక్ అర్థమైతే బాగానే ఉంటుంది, కానీ వీళ్ళ పొలిటికల్ ఎజెండా అయితే మాత్రం ఖచ్చితంగా పబ్లిక్ తిప్పికొడతారని చెప్పేసి కూడా కొంతమంది రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు.